మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద అభిమానించే ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఐ యామ్ ఎ సీనియర్ కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్. మనం ఈరోజు సైనసైటిస్ గురించి తెలుసుకుందాం. ఇది యాక్చువల్గా సీజనల్ వైజ్గా వస్తూ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే మనకు ఒక సైనస్ స్పేసెస్ ఉంటాయి. 4 చీక్స్ దగ్గర 2, ఫ్రాంటల్ రీజన్లో 2 ఉంటాయి. ఇవేంటంటే మామూలుగా అయితే 8 తోటి ఫిల్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఈ సైనస్ ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ మనకు ఇన్ఫ్లమేషన్ వచ్చేసి కంజెషన్ వస్తుంది, వాపు వస్తుంది, అక్కడ మ్యూకస్ ఫార్మేషన్ అవుతుంది. అయితే ఎప్పుడైతే మనకి సైనసైటిస్ వస్తుందో మనకు మెయిన్గా రన్నింగ్ నోస్ ఉంటుంది, ముక్కు బిగించుకపోవడం, ముక్కు నుంచి నీరు కారడం, మెయిన్గా కొద్దిసార్లు ఫీవర్ కూడా ఉంటుంది. ఇదేంటంటే కామన్గా మనకు కోల్డ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, కోల్డ్ తోటి వస్తుంటుంది. బట్ కొద్దిమందిలో వైరస్ బ్యాక్టీరియాల వల్ల కూడా వస్తుంది, కొద్దిమందికి ఫంగై వల్ల వస్తుంది, కొద్దిమందికి అలర్జీస్ అంటే కొద్దిమందికి కెమికల్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ ఇట్లా వీటి వల్ల కూడా ఈ సైనసైటిస్ వచ్చేదానికి కారణాలు ఉన్నాయి. మెయిన్గా మనకు సిమ్టమ్స్ వచ్చేసి ఎలా ఉంటాయంటే కొద్దిమందికి పోస్ట్ నేసల్ డ్రిప్ అంటే మనకు ఏదైతే మ్యూకస్ ఉంటుందో ఆ మ్యూకస్ అనేది ముక్కులో నుంచి నోట్లోకి వస్తూ ఉంటుంది. ప్లస్ వాటరీ డిశ్చార్జ్ ఫ్రమ్ ద నోస్, ముక్కు నుంచి నీరు కారడం, అట్లే థిక్ ఎల్లో లేదా గ్రీన్ కలర్లో స్ఫుటం, మన గల్ల రావడం, అట్లే ముక్కు బిగించుకపోవడం, మనకు పెయిన్ టీత్లో పెయిన్ ఉండడం, పంటి నొప్పులు రావడం, చెవిలో నొప్పి రావడం ఇలా ఉంటుంది. అట్లే ఫీవర్ వస్తూ ఉంటుంది. బ్యాడ్ బ్రెత్ అంటే మనం శ్వాస పీల్చేటప్పుడు కానివ్వండి, గాలి వదిలినప్పుడు స్మెల్ కానివ్వండి, మనకు టేస్ట్ మౌత్లో టేస్ట్ కానివ్వండి కొద్దిగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అట్లే కొద్దిమందికి కఫ్ వస్తుంది, దగ్గుతో పాటు హెడేక్, అలసట ఇవన్నీ ఉంటాయి. అయితే దీంట్లో చాలా రకాల టైప్స్ ఉన్నాయి. మనకు వచ్చేసరికి అక్యూట్ సైనసైటిస్ ఏంటంటే మనకు ఓన్లీ ఇది 4 వీక్స్ మాత్రమే ఉంటుంది. నాకు ఈ సైనసైటిస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఏంటంటే చల్లగాలిలో పోయేటప్పుడు మనకు ఆ డస్ట్ మాస్క్ ఒక ధరించడం మంచిది, లేదా హెల్మెట్ యూజ్ చేయడం మంచిది. వీలైనంత వరకు నైట్ అయ్యేసరికి మనం ఈ విండోస్ క్లోజ్ చేసుకోవడం మంచిది. సైనసైటిస్ ఎప్పుడైతే మనం సివియర్ అవుతుందో మైగ్రేన్ హెడేక్ వచ్చేదానికి కూడా అవకాశాలు ఉన్నది. బైలేటరల్ మైగ్రేన్ అంటే రైట్ సైడ్ తలనొప్పి కానీ ఫ్రాంటల్ రీజన్లో లెఫ్ట్ సైడ్ తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. దీనికి కరెక్ట్గా మెడిసిన్ అంటే మనకు హోమియోపతిక్లో చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. వారి యొక్క కేస్ టేకింగ్ బట్టి మనము కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలిగితే వితిన్ షార్ట్ పీరియడ్లో నెక్స్ట్ మళ్ళీ రాకుండా నివారించవచ్చు. మెయిన్గా మనకు ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్స్ వచ్చేసరికి అకోనైట్, అలియం సెపా, హెపార్సల్, కాలిబైక్, డ్రోసిరా, రస్టాక్స్, ఆర్సనికం ఆల్బమ్ ఇట్లా చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. నమస్కారం అండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.